హలో ప్రవీణ్. ఏంటి మధు, నీ వాయిస్ డల్గా ఉంది? ఆ సింధు గెలిచిందని నువ్వు ఓడిపోయావని బాధగా ఉందా? బాధ నాకా? నీకేమైనా మతిపోయిందా ప్రవీణ్? అయినా నేనెందుకు బాధపడాలి? సెసి ఎగ్జామ్కి అటెండ్ కాకుండా ఆపాలని మాక్సిమం ట్రై చేశావు, ఫెయిల్ అయ్యావు కదా, అందుకు బాధగా లేదా నీకు? నథింగ్ టు వరీ. ఓడిపోయింది బాధపడాల్సింది నేను కాదు, మా అత్త దమయంతి. తన ఫోర్స్ వల్లే నేను సెసి మ్యాటర్లో ఎంటర్ కావాల్సి వచ్చింది. అయితే ఇందులో నీకేం సంబంధం లేదంటావు? లేదు ప్రవీణ్, ఆ విషయాన్ని నేను చాలా లైట్గా తీసుకుంటాను. నాకు సంబంధించిందంతా బిజినెస్, కంపెనీ, నేను డెవలప్ అవ్వటం, వాటితోనే ఉంటుంది. ఆడేది జూదమైనప్పుడు అటువాళ్ళు ఓడినా ఇటువాళ్ళు ఓడినా నాకు మాత్రం ఏదో ఒక ఉపయోగం ఉండేలా ప్లాన్ చేస్తాను. ఫైనల్గా గెలుపు నా వైపు ఉండేలా చూస్తాను. అర్థం కాలేదు మధు. రిషితో పాటు ఇప్పుడు శశి కూడా వాళ్ళమ్మకి దగ్గరైపోయింది. జరిగిన పరిణామాల వల్ల యష్ తీవ్ర మానసిక క్షోభకి లోనై పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది నాకు సరైన సమయం. కంపెనీని, బిజినెస్ని పూర్తిగా నా చేతుల్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. యష్ డిప్రెషన్ ఎన్ని రోజులుంటుంది మధు? కొన్ని రోజులే కదా, ఆ తర్వాత మిగతా అంతా మావులే కదా. అలా జరగదు ప్రవీణ్. యష్ డిప్రెషన్ ఇంకా డీప్కి వెళ్తుంది తప్ప డౌన్ అయితే కాదు. ఇలాంటి మంచి టైంని నేను టోటల్గా యూజ్ చేసుకోవాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి నన్ను కలు, నీతో మాట్లాడాలి. కోట్లకి కోట్లు సంపాదించి ఒక అద్భుతమైన ప్లాన్ రెడీ చేసి ఉంచాను. మనం 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఆ ప్రాజెక్టు పనులు వెంటనే మనం స్టార్ట్ చేయాలి. యష్ డిప్రెషన్లో ఉంటేనే మనం ఆఫీస్లో ఏం చేసినా అడిగేవాడుండడు. ఇక నుంచి కంపెనీని శాసించే నియంతని నేనే. ఓకే మధు, ఆఫీస్కి వచ్చి నేను కలుస్తాను. ఉంటాను. తేజ తాపీగా ఉన్నాడు, అందరూ రిలాక్స్గా ఉన్నారు. మరిది గారు ఆఫీస్కి వస్తారో లేదో తెలుసుకోవాలంటే మనం తేజాన్ని కవ్వించి మ్యాటర్ని రాబట్టాలి. అయ్యో తేజ, ప్లీజ్ తేజ, వదిలే తేజ, ప్లీజ్ ఇప్పుడు వద్దు తేజ, నా మాట విను.
ఏంటి మధు, ఎందుకొద్దు ఇప్పుడు? మంచి మూడ్లో ఉన్నాను. ప్లీజ్ మధు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ మధు, ప్లీజ్ తేజ, ప్లీజ్. ఇంట్లో అందరూ ఉన్నారు తేజ. చూస్తే బాగోదు, అత్తయ్య తిడతారు. అందంగా ఉన్న భార్య దగ్గరికి ఏ మగాడు రావాలనుకోడు చెప్పు? అప్పుడే కవ్విస్తావు, అప్పుడే దూరం పెట్టేస్తావు. నా ఫీలింగ్స్ నువ్వు అస్సలు అర్థం చేసుకోవు. ఎంతసేపు ఆఫీసు బిజినెస్సేనా? వాటితోనే కాపురం చేస్తావా మధు? నేనున్నానని అర్థం చేసుకోవాలి కదా. చూడండి శ్రీవారు, మీకు టైం ఇచ్చే రోజు వస్తుంది. అంతవరకు కాస్త ఆగాలి కదా తమరు. మొన్ననే కదండి మనం కంపెనీ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాం. మన మరిదిగారా ఆఫీస్కి అస్సలు రావటం లేదు. నేను కూడా కంపెనీ వ్యవహారాలు పట్టించుకోకుండా మీ చుట్టూనే తిరిగితే బిజినెస్ ఏమైపోతుంది చెప్పండి? అయినా మరిదిగారు ఇంట్లో అలా డల్గా ఉన్నప్పుడు మీరు చేసే పనులండి. యశ్ అలా ఉన్నాడు కదా, నేను కూడా మీ చుట్టూ అలా తిరిగితే మన బిజినెస్ ఏమవుతుంది? చాలా నష్టపోతాం. నా మీద మీ మీద ఉన్న నమ్మకంతోనే కదా మరిది గారు ఈ కంపెనీని, అంత పెద్ద బిజినెస్ ని సునంద మేడంతో టైఅప్ అయి నాకప్పు చెప్పారు. ఒక్కదాన్ని నేను మాత్రం ఎన్ని వర్క్స్ అని చూసుకోగలను? మరిది గారు కూడా నాకు కొంచెం హెల్ప్గా ఉంటే బాగుంటుంది కదా తేజ. ఆ విషయం గురించి కొంచెం ప్లీజ్ మీ తమ్ముడితో నువ్వే మాట్లాడు. ప్లీజ్ 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 ప్లీజ్. మరిది గారు ఆఫీస్కి వస్తే ఓకే, రాలేని పక్షంలో నాతో చెప్పమను. మొత్తం అంతా నేనే చూసుకుంటాను. అసలు మరిది గారు వస్తారో రారో నాకు తెలియాలి కదా. సరే మధు, ఇప్పుడే వెళ్ళి తమ్ముడిని అడుగుదాం పద. దా. యష్, నీ పిల్లలు నీకు దూరమయ్యారన్న బాధ నిన్ను వెంటాడుతుందని నాకు తెలుసురా. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒంటరిగానే ఉండాలనుకుంటారు. డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నాకు తెలుసు మరిది గారు. కంపెనీ ఇప్పుడే కదరా స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ గురించి ఎవరు పట్టించుకోకపోతే ఎలారా? నువ్వు ఇలా బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతే ఎలా చెప్పు? ఈ బాధలో మీరు ఆఫీస్కి రాలేరని తెలుసు మరిది గారు. ఒకవేళ వచ్చినా వర్క్ మీద మనసు పెట్టలేరు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, కానీ నా మీద కూడా పనిభారం ఎక్కువైపోతుంది. ఒక్కదాన్ని మోయలేకపోతున్నాను, బాగా టెన్షన్ పడుతున్నాను. మీరు కూడా ఆఫీస్కి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేనేమీ ఫోర్స్ చేయడం లేదు మరిది గారు. మీకిష్టం ఉంటేనే రండి, లేదంటే చెప్పండి. ఎలాగోలా కష్టపడి అంత నేనే మేనేజ్ చేస్తాను. చెప్పరా, ఏంటి నీ సమాధానం? లేదన్నయ్య, వదినన్నట్టు ఈ పరిస్థితుల్లో నేను ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూడలేను. వదిన, మీరే అన్ని దగ్గరుండి చూసుకోండి.
ఏదైనా అత్యవసరం అంటే అప్పుడు కావాలంటే వస్తాను. నేనొక్కదాన్నే చూసుకోవాలా? నా వల్ల అవుతుందా మరిది గారు? నువ్వు చేయగలవు వదినా. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే నేను లేకపోవడం వల్ల మీకు వర్క్ ప్రెషర్ కాస్త పెరుగుతుంది. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించండి వదినా. యష్ ఇంకా ఈ డిప్రెషన్ నుంచి బయటికి రాడు. కంపెనీలో ఇంకా నేను ఆడిందే ఆట, చెప్పిందే మాట. అయ్యో మరిది గారు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీ పరిస్థితి బాగోలేదు కాబట్టి తప్పదు కదా. నేనే చూసుకుంటానులేండి. వస్తాను. వస్తానరా. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి నాన్న. శశి మారి మంచి దారిలోకి వచ్చి నన్ను అమ్మగా ఒప్పుకుంటే దేవుడికి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. అందుకే వెళ్తున్నాం. సింధు మేడం, నమస్తే మేడం. హాయ్ రఘు, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. నా దయ ఏంటి రఘు? ఏం మాట్లాడుతున్నావు? పూర్తిగా క్లోజ్ అవ్వాల్సిన ఎస్ఆర్ కంపెనీ మళ్ళీ రన్ అవుతుందంటే అది మీ వల్లే మేడం. మా ఉద్యోగాల్ని, మా కుటుంబాల్ని మీరే నిలబెట్టారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఏయ్ రఘు, ఏంటిది? వద్దు, నేను మీలాంటి ఎంప్లాయీనే. జాబ్ లేకపోతే మీరు పడే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని సపోర్ట్ చేశాను. ఆఫీసులో మీరు లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది మేడం. ఎస్ఆర్ మీరు చాలా కష్టపడి కంపెనీని పైకి తీసుకొచ్చారు మేడం. మీరు కంపెనీలో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. జాయిన్ అవ్వచ్చు కదా మేడం? లేదు రఘు, ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు. నేను నా పిల్లలతో సంతోషంగా ఉన్నాను. నా పిల్లల్ని బాగా చదివించుకోవడమే ప్రస్తుతం నాకున్న జాబ్, నేను చేసే వర్క్. ఈ సంతోషం చాలు నాకు. అయినా మీరంతా ఉన్నారు కదా, సిన్సియర్గా వర్క్ చేయండి. కంపెనీని ఇంకా బెటర్ చేయండి. అప్పుడు కంపెనీ మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశమే రాదు. ఓకేనా? ఓకే మేడం, ఉంటాను మేడం. రఘు, ఒక నిమిషం. ఏంటి మేడం? ఇప్పుడు కంపెనీకి యశ్ వాళ్ళ వదినే కదా సీఈఓ? అవును మేడం. ఆ మధు ఆఫీస్లో ఏం చేస్తుందో, ఎలాంటి వర్క్స్ మూవ్ చేస్తుంది అన్నది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా రఘు? ష్యూర్ మేడం. థ్యాంక్ యూ రఘు, వస్తాను. ఓకే మేడం. పిల్లలు రండి. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా
మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలారే పై తేజ ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నేనెలా ఉన్నాను? మోడ్రన్ కుందన బొమ్మలా భలే అట్రాక్టివ్గా ఉన్నావు మధు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును మధు, ఇన్నాళ్ళు ఇలాంటి డ్రెస్సులు నువ్వెందుకు వేసుకోలేదు? ఇలాంటి డ్రెస్సులు నీకు నచ్చుతాయి అని నాకిప్పుడే కదా తెలిసింది. నీకు నచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ డ్రెస్లే కంటిన్యూ చేస్తాను. అయ్యో, నీ ధ్యాసలో పడి నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయమే మర్చిపోయాను. నేను వెళ్ళాలి. మధు మధు, ఈ క్షణం నుంచి నేను నీతో పాటే వస్తాను. నిన్ను ఆఫీస్లో నేనే డ్రాప్ చేస్తాను, సరేనా? You naughty. సరే పదండి. అదయా, ఏంటి మధు ఈ వేషం? ఇలా తయారయ్యావేంటసలా? రోజు చక్కగా చీర కట్టుకొని ముచ్చటగా ఉండేదానివి కదా, ఇప్పుడేంటి ఇలా? ఏం లేదత్తయ్య, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు. వాళ్ళ ముందు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోతే చులకనగా చూస్తారు కదా, అందుకని. అవునమ్మా, ఇది కార్పొరేట్ స్టైల్. బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలి. నిజానికి నాకైతే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదు అత్తయ్య. ఏం చెక్క సంప్రదాయబద్ధంగా చీర కట్టుకోవడమే నచ్చుతుంది. కానీ ఏం చేస్తాం, బిజినెస్ డీలింగ్స్ కదా, తప్పక వేసుకున్నాను. మీకు నచ్చకపోతే చెప్పండి, వెంటనే వెళ్ళి చీర కట్టుకుంటాను. నో ప్రాబ్లం అత్తయ్య. అదేంటి మధు అలా అంటావు? నువ్వేమన్నా నీ సరదా కోసం ఈ డ్రెస్ వేసుకున్నావా ఏంటి? బిజినెస్ కోసమే కదా. అయినా మా అమ్మ ఎందుకు వద్దంటుంది? ఏమ్మా? మధు, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. అత్తయ్య, నేను ఆశీర్వదించండి. మధు ఇవాళ్ళెందుకో కొంచెం తేడాగా కనిపిస్తుందేంటి?
పూజారి గారు, అమ్మా చెప్పండి అమ్మా. దేవుడికి అర్చన చేయండి. మీ గోత్రనామాలు చెప్పండి అమ్మా. పైడిపాళ్ల గోత్రం యష్, సింధు, రిషి, శశి. అలాగే అమ్మా. భగవంతుడా, నీ ఆశీర్వాద బలం వల్ల నా పిల్లలు నాకు దగ్గరయ్యారు. ఇక మిగిలింది నా భర్త యష్. యష్ కూడా నన్ను అర్థం చేసుకుని దగ్గరైతే పిల్లలకి నాన్న దూరంగా ఉన్నారు అన్న బాధ కూడా తీరిపోతుంది. దేవుడా, మా అమ్మకి దగ్గరయ్యాను. మా నాన్న కూడా మా దగ్గరికి వచ్చేలా చేయి స్వామి. అమ్మా, నాన్న, నేను, శశి అందరం కలిసి ఉండాలి దేవుడా. అదే నా కోరిక. నా కోరిక తీరుస్తావు కదా? వెళ్దామా? త్వరలోనే నీ కూతురు కూడా నీకు చేరువవుతుంది. ఇది నా మాట కాదమ్మా, ఆ అమ్మ మాట. రిషి, శశి, మీరు నాకు దక్కుతారని చెప్పింది ఆ స్వామీజీనే. ఆయన చాలా మహిమగలవారు. వెళ్ళి స్వామీజీ ఆశీస్సులు తీసుకుందాం. రండి రండి. అమ్మా సింధు, మీరు మీ భర్త పక్కకి రండి. అమ్మా, నువ్వు రామ్మా.